క్యూనెన్ న్యూస్కు స్వాగతం. విద్యార్థుల చదువు, జీవితాశయం ఎలా ఉండాలి, గురువులను ఎలా గౌరవించాలి అనే అంశంపై నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంపాక్ట్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ వజ్జ మహేందర్ మరియు నవనీత ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. మహేందర్ మరియు నవనీతలు మాట్లాడుతూ విద్యార్థులకు చదువు యొక్క ప్రాముఖ్యతను, ఉద్దేశంను, జీవితాశయం ఎలా ఉండాలో వివరించారు. గురువులను ఎలా గౌరవించాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంను విన్న తర్వాత విద్యార్థులు తాము రోజు చేసే తప్పులను సవరించుకుంటామని హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీష్ కుమార్, ఉపాధ్యాయులు యూసుఫ్ ఖాన్, అన్నపూర్ణ, మోతిలాల్, అబ్బయ్య, రాచర్ల గంగాధర్, జమున తదితరులు పాల్గొన్నారు. బికాస్ క్రికెట్ ని ఆయన నడిపించట్లేదు, ఆయననే క్రికెట్ నడిపిస్తుంది. ఇప్పుడు నన్ను మాట్లాడమంటే డే అండ్ నైట్ మాట్లాడుతూనే ఉంటాను, ఎన్ని డేస్ అయినా మాట్లాడుతున్నాను. బికాస్ దిస్ ఇస్ మై ప్యాషన్. ఐ నో మై పర్పస్ ఆఫ్ లైఫ్. ఐ వాంట్ టు చేంజ్ ద లైఫ్ ఆఫ్ యూత్. నా వల్ల ఒక్కరిమైనా చాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఐ విల్ డూ దిస్ కంటిన్యూస్లీ. దెన్ వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్? వై ఆర్ యు స్టడీయింగ్? వేర్ యూ విల్ యూజ్ ఆల్ దీస్ సబ్జెక్ట్స్? వెన్ యూ నో, సో టు నో మోర్ అబౌట్ దిస్ పర్పస్ ఆఫ్ లైఫ్ యూ హ్యావ్ టు నో సమ్ మోర్. ఇంకొంచెం తెలుసుకోవాలి. పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది మీకు ఇంకా క్లారిటీ రావాలి అని అంటే ఇంకొంచెం మ్యాటర్ ఉంది. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ వజ్జ మహేందర్ గారు ఆన్ టు ది స్టేజ్. మీరు కాదు మీ తల్లిదండ్రులకు, అదేవిధంగా ఈ అవకాశాన్ని కలిసినటువంటి మీ ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి నా శిరస్సు వంచి పాదాభివందనాలు. అర్థమైందా టార్గెట్ అనేది? టార్గెట్ చిన్నప్పటి నుంచి స్కూల్కి ఎందుకు వస్తున్నామో నాకు తెలియదు. పక్కోడు స్కూల్కి పోయింది, నేను స్కూల్కి వచ్చినా. పక్కోడు బ్యాగ్ వేసుకుని నేను బ్యాగ్ వేసుకున్నాను కదా. తెలుసా మీకు? 12 సంవత్సరాలు స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత కూడా ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు దాదాపుగా 12 years మినిమం యావరేజ్గా 12 years నువ్వు స్కూల్లో ఉన్న తర్వాత కూడా 10th క్లాస్ అయిపోయినాక మళ్ళీ సాధారణంగా వచ్చి సరే ఎంపీసీ తీసుకోనా, సిఈసీ తీసుకోనా, బైపీసీ తీసుకోనా అని నువ్వు తెలుసుకోలేకపోతే నవ్వుతున్నారు. తెలుసుకోలేకపోతే అది విద్య కాదు. 12 సంవత్సరాలు శిక్షణ పొందినటువంటి మీరు నీలో వీక్నెస్ ఏంది, నీ బలం ఏంది, నీ స్ట్రెంగ్త్ ఏంది, నువ్వేం చేయగలుగుతావు అని తెలుసుకోలేకపోతే దట్ ఈస్ నాట్ కాల్డ్ ఎడ్యుకేషన్, ఇట్స్ టైం పాస్. 12 సంవత్సరాలు టైం పాస్ చేస్తున్నావు మై డియర్ స్టూడెంట్. నువ్వు నీ పర్పస్ నీకు తెలిసి ఉంటే ఈ 12 years ఏదో అడగలే, చెప్పుకుంటే చెప్పలేకపోలే అంటున్నాడు. చెప్తే చెప్పలేకపోతే ఊరికి వరకు అంటున్నాడు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.